అందరికీ నమస్కారం అండి. సింహం వేటకి వెళ్ళేటప్పుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది. వేట చిక్కుతుంది అనగా ఆగుతుంది. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్న ఆ సింహం నడకని ఆపుతుంది. ఎందుకో తెలుసా? వేటని వేటాడడానికి. అంతే తప్ప అలుపొచ్చో సలుపొచ్చో ఆగిందనుకోవడం భ్రమ అవుతుంది. అలాగే అఖండ 2 తాండవం గత వారం 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన అఖండ 2 తాండవం సినిమా ఆగింది అంటే అలుపొచ్చో సలుపొచ్చో కాదు, కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలని ఆగింది. మరో కొద్ది గంటల్లో ప్రీమియర్ షో పడబోతుంది. రేపటి నుంచి రెగ్యులర్ షోస్. తాండవం 2 అఖండ 2 తాండవం సినిమా చెలరేగిపోతుంది. ఆగిపోవడం కాదు, ప్రపంచం మొత్తం ఆలోచించే విధంగా చేసింది అఖండ 2. ఆగింది, సమస్య వచ్చింది, కారణాలేంటో తెలియకుండా గుసగుసలాడుకునే కొంతమంది ఉంటే ఉండొచ్చు, కానీ వారి ఆశలపై నీళ్లు పోసేలా ఈరోజు ఇండియా మొత్తం, అలాగే ప్రపంచంలో కొన్ని దేశాలు ఎదురు చూస్తున్నాయి అఖండ 2 తాండవం గురించి. యోగి ఆదిత్యనాథ్ గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు వీళ్ళందరూ స్పెషల్ షోస్ వేసుకొని చూశారు. కారణం ఏంటి? సనాతన ధర్మం గురించి జనానికి తెలియజేయాలని ఆలోచనే ఈ బోయపాటి బుర్రలో నుంచి వచ్చింది. అదే అఖండ 2 తాండవం సినిమా. ఈరోజు ప్రజలు, హిందూ మతాన్ని ఆచరించే ప్రజలు, తెలుగు ప్రజలు, అలాగే మిగతా భాషల్లో ఉన్న ప్రజలు వీళ్ళందరూ సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని మర్చిపోయారు. పాశ్చాత్య పోకడల్లోకి వెళ్ళిపోతున్నారు. అది కాదు, మన ధర్మమే గొప్ప, మనమే గొప్ప అని వారు తెలుసుకొని ఇతర దేశాల్లో హిందువులుగా మారిపోతున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో జనాలు వేరే మతస్థులుగా మారిపోతున్నారు. కారణాలు ఏంటంటే గోతికాడు నక్కల్లా కలుచుకునే కొంతమంది మాయలో పడిపోవడం వల్ల. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సనాతన ధర్మాన్ని ఆచరించండి. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చిన కొత్తల్లో మన జనాన్ని చూసి వీళ్ళేంటి ఇంత పొడుగు ఉన్నారు, ఇంత బలిష్టంగా ఉన్నారు అని 6 ప్యాక్కి రూపకల్పన చేసిందే భారతీయుడు. ఆ రోజు వ్యాయామాలు చేయలేదు, పనులు బాగా చేశారు, కష్టపడ్డారు, వ్యవసాయం చేశారు, కూలీ నాలి దేంట్లోనైనా మేము తీసిపోమని చెప్పేసి సగర్వంగా నిలబడి అన్ని పనులు చేసుకొని ముందుకు సాగుతూ మంచి మంచి కూరగాయలు, మంచి మంచి పళ్ళు, మంచి మంచి ధాన్యాలు తింటూ బలమైన ఆరోగ్యవంతులుగా ఉండే మన ప్రజల్ని బ్రిటిష్ వాళ్ళు తప్పుదారి పట్టించి మనకి లేనటువంటి తేనీరు దాన్ని అలవాటు చేశారు. అలాగే సిల్వర్, అల్యూమినియం పాత్రలు మనకు అంటగట్టారు. చాలా వాటిని మనం నాశనం అయిపోయే విధంగా మనల్ని తప్పుదారి పట్టించారు. అయినా కూడా కొత్త పోకడ అని చెప్పేసి ఆ రోజు కొంతమంది నమ్మి మోసపోయారు. కానీ ఇప్పటికీ అదే దారిలో వెళ్తే ఎలాగా? అక్షరాలు వచ్చేవాళ్ళు అక్షరాస్యులు కదా, నిరక్షరాస్యుల్లాగా ప్రవర్తించకూడదు. నేను చెప్పేది ఏంటంటే అఖండ 2 తాండవం పరుగులెట్టుకొని వస్తుంది. బాలకృష్ణ గారు, మన బాలయ్య గారు ఎవరికీ పోటీ కాదు. విచిత్రం ఏంటంటే ఆయనే పోటీ. ఆయన రికార్డు ఆయనే బద్దలు కొట్టుకుంటాడు. అదొక పిచ్చి, అదొక ఆనందం, అదొక సంతోషం. ఈరోజు ప్రీమియర్ షో పడబోతుంది. మరికొద్ది గంటల్లో థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. రేపటి నుంచి రెగ్యులర్ షోస్ అందరూ చూసి ఆనందించండి. జై బాలయ్య.